యువ అనే కన్నడ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో కాలేజీలో లోకల్ స్టూడెంట్స్‌తో భారీగా గొడవలు పడుతూ ఉంటాడు. ఆ గొడవలు ఎంతవరకు వెళ్ళినాయి, ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఈ సినిమా స్టోరీ లైన్ అయితే సరిగ్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగితే సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది. దానివల్ల సినిమాని మనం ఎలా చూడాలంటే ఫస్ట్ హాఫ్‌లో కాలేజీలో గొడవలు పడే క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఫ్యామిలీ కోసం ఎలా నిలబడింది అనేట్టుగా సినిమాని చూడాలి. ఇంక సినిమాని స్టార్ట్ చేయడం అయితే ఒక పవర్‌ఫుల్ సీన్‌తో బాగా స్టార్ట్ చేశారు. అలానే సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా పవర్‌ఫుల్‌గా బాగున్నాయి. కాకపోతే అస్తమాట్లు ఫైట్‌లే వస్తున్న ఫీలింగ్ అయితే రావచ్చు. అలానే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే సినిమాని సగం నుంచి స్టార్ట్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. హీరోయిన్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? హీరో ఎందుకు ఇంత వైలెంట్‌గా ఉన్నాడు? హీరోకి వాళ్ళ ఫాదర్‌కి మధ్య ఏం జరిగింది? అనే విషయాన్ని చెప్పడానికి సినిమా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుందేమో అనుకుంటాను కానీ, అలాంటి వాటన్నిటిని చాలా సింపుల్‌గా చెప్పేశారు. అలా చెప్పిన వాటికి, హీరో చేస్తున్న వాటికి సెట్ అయినట్టుగా అనిపించలేదు. ఇక సినిమా సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగున్నాయి. అలాగే సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఫాదర్ ఎమోషన్ కూడా బాగా అనిపించింది. అలానే సినిమా సెకండ్ హాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయేమో అనిపించింది. ఇక సినిమాకి ఇచ్చిన ఎండింగ్ అయితే ప్రాపర్‌గా సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. ఇక ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఓన్లీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా చూపించడానికే కాకుండా అన్నిటిని క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తుంటే సినిమా ఇంకొంచెం ఎక్కువ బాగుండేదేమో అనిపించింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమాని ఫస్ట్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషన్స్ కోసం చూస్తామనుకుంటే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.